టైంకి తింటున్నావా? టైంకి ఎడితే తింటావు లేదా పలుకుంటానువా? కళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పోనాయి కళ్ళు? 2 సంవత్సరాల నుంచే బాగోట్లేదా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీరు చూస్తున్న ఇతని పేరు కలింగపట్నం అప్పిశెట్టి. ఇతనికి 2 కళ్ళు కనిపించవు. కోడూరు గ్రామంలో పేద వృద్ధులని వెతికే క్రమంలో గ్రామస్తులు ఇతని దగ్గరికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఇతనికి 2 కళ్ళు కనిపించవు, ఎటు వెళ్ళలేడు. ఇతనికి ఒక కొడుకు. వాళ్ళ కుటుంబం పేదరికం అవడంతో అతనికి పెళ్లి కూడా అవ్వలేదు. ఇక తండ్రిని చూసుకుంటూ తనకి శక్తి ఉన్నంత పని చేసుకుంటూ ఉండేవారు. అయితే మన అమ్మ సేవా ఫౌండేషన్ మన వంతు ఏదో సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో మనం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అతనికి వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. అతనికి వేసుకోవడానికి 3 బనియన్లు, 2 లింగీలు, 1 దుప్పటి, 1 స్వెటర్, నిత్యావసర సరుకులతో పాటుగా బియ్యం కూడా సమకూర్చాం. అయితే మేము ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి చాలా బాధాకరం విషయం అయితే ఎదురైంది. చాలా రోజులుగా చలి ఉండడం, అప్పటికే కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆ తాత డబ్బులు లేక, సరైన వైద్యం లేక, ఎవరూ పట్టించుకునేవారు లేక చనిపోవడం జరిగింది. అనుకోలేని సంఘటన. మేము వెళ్ళేసరికి ఇలా జరగడంతో మాకు చాలా బాధ అనిపించింది. ఒక 2 రోజులు ముందు వచ్చి ఉంటే అతనిని బ్రతికించుకునే వాళ్ళం అనుకున్నాం. అదండి, వృద్ధులకి పెన్షన్ వస్తుంది కదా, ఎందుకు మనం ఇవన్నీ ఇవ్వాలి అనుకుంటున్నారు కొందరు. పెన్షన్ వచ్చిన వాళ్ళకి మాకు ఎవరూ లేరు అన్న లోటుని ఎవరు తీరుస్తారు? అందుకోసమే మన అమ్మ సేవా ఫౌండేషన్ ప్రతి నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు మేము ఉన్నాం అన్న ధైర్యాన్ని ఇస్తుంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఒక ఫోన్ చేయండి అని హామీ ఇవ్వడం జరుగుతుంది. మా ఈ సహాయం ఒక బియ్యం కొని సరుకులతోనే కాకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటుంది ఈ అమ్మ సేవా ఫౌండేషన్.